ఎంతటి కరువు అంటే తాగడానికి చుక్క నీరు లేదన్నమాట. ఎందుకంటే మన దేహం నిలబడాలన్నా కూడా నీళ్ళే కదండి ఆధారం. మంచినీరే ఆధారం. భోజనం చేస్తున్నాం, చక్కగా భోజనం తిన్నా తినకపోయినా సరే ఒక 2-3 గంటలు ఒక పూట ఉండగలం. కానీ మంచినీళ్ళు తాగకుండా ఉండలేము మనం ప్రతి నిత్యము. నీళ్ళు తాగాలి. అలాగే పంటలు పండాలంటే నీరే కావాలి. వర్షపు నీరు కురిస్తేనే పంటలు పండుతాయి. ప్రతిదానికి ఆధారం నీరే. ఆ నీరు లేకుండా చాలా అవస్థపడుతున్నారు ఈ ప్రాంతపు ప్రజలందరూ. చాలామంది ఆ గ్రామాన్ని పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీళ్ళు లేక ఎంతసేపు అవస్థ పడతాం మనం. ఎందుకు మనకి ఈ బాధ? ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో మనం గమనించే ఉంటే ఒక బిందె నీళ్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో మైళ్ళు దూరం ప్రయాణించి ఆ స్త్రీమూర్తులు కానీ పురుషులు కానీ ఎక్కడో అట్టడుగో ఉండిపోయినటువంటి నూతుల నుంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఒక నీటి విలువ. ఎందుకంటే మనం జగదంబ అనుగ్రహం వల్ల ఇన్ని నదులు మన చుట్టూనే ప్రవహిస్తూనే ఉన్నాయన్నమాట. కానీ ఆ నీరు లేక ఈ కర్ణాటక రాష్ట్రంలో ఒక పేరుగల ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి గ్రామస్తులందరూ ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక మహాభక్తులు ఉన్నారు. వాళ్ళ పాపం ఏమీ తెలియనటువంటి తక్కువ స్థితికి చెందినటువంటి వారు. వాళ్ళకి ఎవరో పెద్దలు చెప్పారనమాట, మహానుభావ ఎటువంటి ఆపద వచ్చినా సరే, ఒక పిల్లవాడిగా చెప్పింది అనుకోండి, ఒక పిల్లవాడు చెప్పింది, నాయన జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా సరే మనిషిని నమ్మకంటే భగవంతుని నమ్ముకోవడం చాలా చాలా శ్రేయస్కరము. మనిషిని నమ్మి చెడనటువంటి వాడు లేదు, భగవంతుని నమ్మి చెడిపోయినటువంటి వాడు లేదు. కనుక ఎటువంటి ఆపద వచ్చినా సరే ఏ భగవత్ స్వరూపాన్ని అయినా సరే నువ్వు వేడుకో అని వేడుకోమనేసరికి ఆ పిల్లవాడికి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఎదురుకుండా గణపతి దేవాలయానికి వెళ్ళి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేశాడు. కాబట్టి నమస్కారం చేసి, అయ్యా మహానుభావ ఇటువంటి ఆపద వచ్చింది మాకు, ఇటువంటి ఆపద వచ్చింది కనుక మాకు కరువు కాటకాలు ఏర్పడినాయి, ఈ ఆపద నుంచి నువ్వే రక్షించాలి, మేము కూడా వెళ్ళిపోతే నీకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పి ఆయన గణపతిని ప్రార్థించారనమాట. ఈ పిల్లవాడి మొర విన్నాడు గణపతి మొరవిని ఆయన దివ్య దృష్టితో చూశారనమాట. ఇప్పుడు నేను వర్షం కురిపించవచ్చు నా శక్తి ద్వారా, కానీ వర్షపు నీరు తాగడానికి యోగ్యత కాదే. కానీ ఇప్పుడు ఒక నది ప్రవహించాలి ఈ ప్రదేశం నుంచి. ఆయన చూశారు ఈ చుట్టుపక్కల నది ప్రవహించడానికి ఏదైనా పర్వతం ఏదైనా ఉందా అని చెప్పి. ఎందుకంటే పర్వతాల నుంచి కదండి సమస్తమైనటువంటి నదులు కూడా ప్రవహించేది. ఆయన దివ్య దృష్టితో చూశారు. ఒక కొండ పర్వత ప్రాంతం మీద అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. తపస్సు చేసుకుంటూ ఉండేసరికి ఈ గణపతి వెళ్ళారు ఆయన దగ్గరికి. ఆయన ఎందుకో ధ్యానంలో ఉన్నారు. ఓ అగస్త్య మహాముని, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పారన్నమాట. ఆయన తపస్సులోనే నిలబడి ఉన్నారు. రెండవసారి పిలిచారు, ఓ అగస్త్య నేనే వచ్చాను, గణపతిని, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రథమ కుమారుణ్ణి, నీ కోరిక ఏమి కావాలో కోరుకొని నేను నెరవేరుస్తా అన్నారు. ఆయన తపస్సులో నిలమై ఉన్నారు. కళ్ళు తెరవలేదు. తెరవకపోయేసరికి మూడవసారి అరిచారు. ఆయన బయటికి తపస్సులోంచి బయటికి రావటం లేదనమాట. ఇంకా విపరీతమైనటువంటి గోల చేశారు, చప్పుడు చేశారు, చిటికలు వేశారు, ఏ ప్రయత్నం చేశారు. అగస్త్య మహాముని బహిర్ముఖులు కావటం లేదు. బహిర్ముఖులు కావకపోయేసరికి గణపతికి ఒక ఆలోచన అనమాట. అసలు సృష్టిలో చికాకు పుట్టించే రొద ఏమైనా ఉంటే కాకి గోలనమాట. కుక్కలు అరిచినా సరే రాయి పెడితే వెళ్ళిపోతుంది, కానీ రాయి పెట్టి కొట్టినా సరే కాకి మాత్రం చుట్టూ తిరుగుతుండే తప్ప మళ్ళీ అక్కడే వెళ్తుంటారు. కావు 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 అంటే అరుస్తూనే ఉంటుంది అనమాట. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, మనకి ఇంటి ముందు ఒక కాకి వాలి అరుస్తూ ఉంటే ఎవరో చుట్టాలు వస్తున్నారేమో మీ ఇంటికి అని చెప్తూ ఉంటారనమాట. కానీ కాకి గోల అంతటి విసుగు తెందిస్తుంది అనమాట. అందుకే పిల్లలు కూడా ఏదైనా గోల చేస్తుంటే ఏమిట్రా కాకి గోల, ప్రశాంతంగా ఉండలేరు మీరు అని పెద్దలు కూడా మందలిస్తూ ఉంటారు. ఈ కాకి గోలలో చేద్దామని చెప్పి గణపతి ఏం చేశారు, ఒక కాకిలాగా రూపాంతరం చెందారు. కాకి అవతారాన్ని తీసుకున్నారు ఆయన గణపతి వినాయకుడు. తీసుకుని ఆయన చుట్టూ కావు 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 అంటూ తిరుగుతూనే ఉన్నారనమాట. అగస్త్య మహాముని మాత్రం తపస్సులో నిలవైపు ఆయన మామూలు ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఆయన ధ్యానమగ్నులై ఉన్నారనమాట. ఇలా లెగరని చెప్పి ఎంత నిద్రపోయేవాడు సరే చెప్పిన చప్పట్లు కొట్టినా లెగవే అన్న గబుక్కున నిద్రపోయే వాళ్ళు చూడండి సమాజస్థితిలో ఎలా ఉంటాయి అంటే, గబుక్కున లేచి నిలబెట్టినా సరే నిద్ర మొత్తం వాళ్ళు ఇలాగ తూలుతూనే ఉంటారనమాట. నిద్ర మొత్తం అంతగా తొందరగా వదలదనమాట. అలాగే ధ్యానమగ్నులై ఉన్న వారికి కూడా గబుక్కున ఒకనొక కళ్ళు తిరిగి పడిపోయిన వాడికి కూడా లేచి నిలబడే స్థితి ఉండదు. వెంటనే స్పృహ రావాలంటే నీళ్లు జల్లాలి మొహం మీద. నీళ్లు కనుక జల్లారనుకోండి ఉత్తర క్షణం ఉలిక్కిపాటు చెంది ఈ సమస్త ఇంద్రియాలు కూడా మేలుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గణపతి ఏం ఆలోచన చేశారంటే, ఈ పక్కనే ఆ అగస్త్య మహాముని
కమండలంలో ఉన్నటువంటి జలం ఉందన్నమాట, నీళ్లు. ఆ కమండలో ఉన్న నీటిని ఒక్క తన్ను ఎగురుకుంటూ వచ్చి ఒక్కసారి కాళ్ళతో తన్నిందనమాట ఈ కాకి. తన్నేసరికి అది ఉలిక్కిపడి ఆయన ముఖమంతా పడి ఒక్కసారి ఉలిక్కిపడి లేచారనమాట. ఎవరో నా తపస్సు భగ్నం చేసిండి అని ఎర్రటి కళ చూశారు. ఈలోపు కావు కావు ఉంటూ కాకి పైన తిరుగుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దిక్కుమాలి కాకి నా తపస్సు మొత్తం భగ్నం చేయడానికి వచ్చిందని చెప్పి ఆయన దాని శక్తి ద్వారా పట్టుకుని ఈ యొక్క తన చేతిలో ఉన్న దండం దాన్ని పెట్టి కొట్టే ప్రయత్నం చేశారనమాట. ఎందుకు తపస్సు భగ్నం చేశామని. వెంటనే గణపతి ఆయన స్వరూపాన్ని చూపిస్తే, అయ్యో మహానుభావ అగస్య, నేనయ్యా గణపతిని, పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రథమ కుమారుని, ఏమి నన్నే కొట్టే ప్రయత్నం చేస్తున్నావు ఏమిటి, కొట్టమాకు స్వామి అని చెప్పారనమాట. అయ్యయ్యో తప్పు జరిగిపోయింది స్వామి, ఎంత తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి నాయన. అయినా మీరైనా ఏమిటి స్వామి ఇటువంటి అల్లరి చేష్టతములు చేయటం, నా తపస్సును భగ్నం చేస్తే మీకు ఏమైనా వస్తుందా, ఎందుకు చేశారు స్వామి ఈ పని అంటే, ఏమీ లేదయ్యా మహానుభావ, ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా తాగడానికి నీటి చుక్కలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఎంతకాలం బట్టో అవస్థలు పడుతున్నారనమాట ఈ ప్రాంతంలో నివసించే జీవులందరూ కూడా. కనుక నీ కమండలంలో ఉన్నాయి చూసావా, అది నీ స్పర్శ చేత కానీ నీ మంత్రశక్తి ప్రభావం చేత కానీ ఆ కమండలం నీళ్ళు ఒలిగిపోయినాయి చూసావా. నన్ను పట్టుకోవడం కోసం కాకి రూపంలో నన్ను పట్టుకోవడం ఇంత దూరం పరిగెత్తుకొచ్చావు నువ్వు. ఇప్పుడు ఎక్కడ ఆ కమండలం పడిపోయిందో, ఆ ఎక్కడైతే నువ్వు తపస్సు చేశావో ఆ ప్రదేశానికి వెళ్ళి చూశారు. ఇద్దరు కూడా వచ్చి ఆ ప్రదేశానికి వచ్చి చూశారు. ఇంతగా ముందు లేని విధంగా అక్కడ ఒక నది ప్రవహిస్తుందన్నమాట. ఆ నదే కావేరీ నది. అగస్య మహాముని కమండలంలోంచి ద్వారా ఒలిగిపోయినటువంటి కావేరీ నదికి ఆ పేరు వచ్చిందనమాట. కాబట్టి ఇంత గొప్ప నది ప్రవహించిన తర్వాత నీ వల్ల ఈ ప్రాంతపు ప్రజలందరి కరువు కాటకాలు కూడా తీరిపోయినాయి మహానుభావ అగస్య అని చెప్పి ఆశీర్వదించారనమాట. అగస్య మహాముని, నీ పేరు ఎంతవరకు చెప్పుకుంటారో తెలుసా, ప్రతి మనిషికి కూడా 5 సంతానం ఉండాలన్నమాట. 5 సంతానం అంటే కేవలంగా 5 బిడ్డల కంటమనో 5 మనం ఉద్ధరిస్తారని కాదనమాట. ఎవరెవరయ్యా అంటే తనకి సంతానం ఉన్నా లేకపోయినా సరే గతంలో ఏం చెప్పేవారయ్యా అంటే ఒక నుయ్యి తవ్వించమనేవారు. ఆ నుయ్యి కొడుకుతో సమానం అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు గడ్డించిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధకర్మలు ఎవడైతే చేస్తాడో వాడే పరిపూర్ణమైనటువంటి పుత్రుడు. కనీసం తండ్రి గారి చనిపోయిన తిథి గుర్తుండదు, తండ్రి గారికి పుట్టినటువంటి తిథి గుర్తుండదు, వీడికి పుట్టిన తిథి ఎలాగో గుర్తుంది, కనీసం చనిపోయిన తిథి కూడా వీడికి గుర్తుండదు. కనుక వాడు పుత్రుడితో సమానం కాదనమాట. శ్రాద్ధకర్మలు ఎవరైతే పెడతారో వాడే పరిపూర్ణమైనటువంటి పుత్రుడు అని లెక్క శాస్త్రంలో. కనీసం శ్రాద్ధకర్మలు పెట్టకపోయేసారా, అయ్యో మా నాన్నగారు అంత పెద్దవాళ్ళండి, ఎంతటి మహానుభావులు అని చెప్పి ఆయన పేరు మీద కనీసం తృణమో పనమో దానం కూడా చేయడు వీడు. వాడిని కొడుకుగా అంగీకరించారు శాస్త్రంలో. అందుకే పెద్దలు ఏం చెప్పేవారు అంటే, ఈ కొడుకు నేను చనిపోయిన తర్వాత నా పేరు మీద చేస్తాడో చేయదో ఎవడో చూడొచ్చాడు, కనుక ఈ ఊరందరికీ ఈ గ్రామానంతా కలిపి ఒక నూతి తవ్విస్తా అని చెప్పారు. ఆ నూతిని తవ్వించేవారు అనమాట. ఆ నూతిని తవ్వించడం వల్ల ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఆ నూతి నీళ్ళు ఎంతకాలం అయితే ఈ గ్రామస్తులు తాగుతూ ఉంటారో అంతకాలం కూడా ఆయన స్వర్గలోకంలో నివాసం ఉండేటట్టుగా ఆయన చూస్తారన్నమాట. ఎందుకంటే ఆ నూతి ద్వారా ఆ నూతిలో నీళ్ళు ఈయన తాగాడు, అబ్బా దాహం తీరిందయ్యా, మాకు ఈ నీటి ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలను తీసుకున్నాం, మహానుభావ ఈ నువ్వు ఎవరు తవ్వారు కానీ ఆయన నిండు నూరు వెళ్ళబడి చల్లగా ఉండు కాక అని మనమే అనుకుంటాం కదండి. మంచి ఎండాకాలంలో ఎవరైనా సరే విపరీతంగా స్పృహ కోల్పోయిన స్థితి వచ్చింది మనకి. చెంబుడు నీళ్ళు ఎవరైనా ఇచ్చారు, చల్లటి నీళ్ళు, మహానుభావ చల్లగా నిండు నూరు వెళ్ళబడి చల్లగా ఉండు నాయన అని చెప్పి నేను ఆశీర్వదిస్తామా ఇవ్వమా. కాబట్టి అంతగా ఆశీర్వదిస్తాం కదండి. అలాగే అంతమంది లేదా ఒక చెట్లు నాటించమనేవారు. ఒక చెట్టు ఎందుకు నాటించమంటారంటే ఏదో బాటసారి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజులంటే రహదారులు అన్ని వాహనాల మీద ప్రయాణం, కానీ గతంలో ఏంటంటే బాటసార్లే కదా. ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నంతసేపు ఆ బాటసారి ఎంత వేదకి సేద తీరుతాడో, ఆ చెట్టు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం పాటు స్వర్గలోకంలో అతనికి నివాసం ఉండేటట్టుగా చూస్తారన్నమాట పెద్దలు, ఈ యొక్క స్వర్గాది దేవతలు. అలాగే ఈ నది ఎంతకాలం ప్రవహిస్తూ ఉంటుందో అంతకాలం వరకు నీవు నీ కుటుంబ సభ్యులు కాదు కదా, నీ వంశస్థులందరూ కూడా ఈ నది నీళ్లు తాగినంత పర్యంతము, ఈ నది ఎంతకాలం ఉంటుందో అంత పర్యంతము నీ కుటుంబ సభ్యులు నీ వారసత్వం మొత్తం కూడా స్వర్గలోకంలో నివసిస్తుందయ్యా అని చెప్పి గణపతి ఆశీర్వదించారనమాట. ఆశీర్వాదించేసరికి ఇంత గొప్ప మహద్భాగ్యం నాకు దక్కిందే ఈ మహానుభావుడి అనుగ్రహం వలన. కాబట్టి ఇంత గొప్ప అనుగ్రహం నా వల్ల దక్కింది కనుక ఈయన ఇంకా ఆనందించాలి అగస్య మహాముని. ఎందుకంటే ఆయనకి తెలియకుండానే జరిగింది ఈ యొక్క ప్రక్రియ, కానీ ఈయనకే పుణ్యం లభించిందనమాట.
అగస్త్య మహామునికి ఈ నది ఆయన పేరు మీద కదా వచ్చింది, వినాయకుడి పేరు మీద అనుకోరు ఎవరు కూడా. అగస్త్య మహాముని తపశక్తి ద్వారా కావేరి అనేది ప్రవహించింది అనుకుంటారు అందరూ అదే సత్యము కూడా. కనుక ఇంత గొప్ప మహద్భాగ్యం నాకు దక్కింది, ఇంకా ఆనందించాలి. కానీ ఆనందించకపోగా అగస్త్య మహాముని దిగాలుగా ముఖం పెట్టారనమాట. ఆయన ద్వారా ఏదో తప్పు జరిగినట్టు, ఏదో